కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గంభీరంగా మౌనంగా ప్రభుత్వాన్ని చూస్తున్నా కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తనకున్న అలవాటన్నారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే వదిలేసి సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం ఎండబెడుతున్నారని మండిపడ్డారు. జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమావేశమై ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు కేసీఆర్. అన్ని మబ్బులు విడిపోయిన ప్రజలకన్నా తెలిసిపోతుంది. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం ప్రతిపాదిస్తున్నదంటే ఒక సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర రాన్నే పన్నది, బసవేశ్వర రాన్నే పన్నది, కథ వినాలే జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. అంత దూరమే ఉండదు. ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గంభీరంగా మౌనంగా ప్రభుత్వాన్ని చూస్తున్నా కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తనకున్న అలవాటన్నారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే వదిలేసి సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం ఎండబెడుతున్నారని మండిపడ్డారు. జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమావేశమై ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు కేసీఆర్. కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం, 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరు రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఏమైతే మరొకటి కావచ్చు కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం, 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరు రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఏమైతే మరొకటి కావచ్చు కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం, 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ఎస్ వైశాలి, ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత మనం చూసాం. వాస్తవానికి గడిచిన మనం 13-14 నెలలుగా కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఆయన బయటికి రావడం లేదు. కేవలం వివిధ అంశాలు మాత్రమే, పార్టీలో ముఖ్య నేతలు మాత్రమే ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో కలుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పదే పదే కేసీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. అయితే చాలా గ్యాప్ తర్వాత ఈ రోజు జహీరాబాద్ కి సంబంధించినటువంటి నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆ క్షేత్రంలో హరీష్ రావుతో పాటు పలువురు నేతలు కూడా దాంట్లో పాల్గొన్నారు. అక్కడ కోయిడు, జహీరాబాద్, జార సంఘం, మొగడంవల్లి మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ పాల్గొన్న నేపథ్యంలో వారిని ఉద్దేశించి కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పలు కామెంట్ చేయడం జరిగింది. ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. నేను గంభీరంగా మౌనంగా ఉన్నానని ఈ ప్రభుత్వాన్ని ఇంతవరకు ఏం అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం నాకు ఉన్న అలవాటు అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడాడు. రాబోయే ఫిబ్రవరి ఎండింగ్ లో భారీ బహిరంగ సభ ఉండబోతున్నట్టు కూడా ఆయన ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి. రైతులు చాలా గోసపడుతున్నారు. అటు రుణమాఫీ విషయంలో కానీ, అదేవిధంగా రైతు బంధు ఎగ్గొట్టడం కానీ ఇట్లాంటి ఎన్నో నా దృష్టికి వచ్చాయని కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కనుక సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం లాంటి అన్ని కింద ఉన్నటువంటి రైతాంగం ముందు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ఎండబెట్టినటువంటి పరిస్థితి, నీళ్లు రాక మోసపడుతున్నారని కూడా ఆయన సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడారు. ఎందుకంటే మన ప్రభుత్వంలో దాదాపు 9.5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ఈ సంక్షేమ పథకాల్లో ఎన్నో కోట్ల మంది
దానివల్ల లబ్ధి పొందారు. కళ్యాణ లక్ష్మితో ఆడపిల్లలే కావచ్చు, 1,00,000 రూపాయలు ఇచ్చాము. రైతు బంధువు సంచలనంగా పడినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ విషయంలో కానీ లేదంటే మిగతా అన్ని పథకాలు రైతులు ఎవరైనా అనుకోకుండా చనిపోతే వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ వెంటనే రావడం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యులకు విద్యార్థులకు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. ప్రతి కుటుంబానికి కనీసం 3-4 స్కీమ్స్, ముఖ్యంగా బీసీ బంధు కానీ దళిత బంధు కానీ ఇలాంటి ఎన్నో ఇచ్చుకుంటూ వచ్చినాం. ప్రజెంట్ ఆ స్కీమ్స్ అన్ని కూడా ఆపినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. నేను సైలెంట్ గా ఉన్నానని అనుకుంటున్నారేమో, తడాకా చూపిస్తాని తన ఇండికేషన్ ఆయన ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కనుక గంభీరంగా మౌనంగా నేను ఉన్నాను, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని తాట తీస్తానన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పదాన్ని బట్టి అర్థమవుతుంది. కొడితే చాలా గట్టిగా కొడతాను, అందుకనే నేను మౌనంగా ఉన్నాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి నేతలతో ఆయన మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. బట్ ఇక ఆయన బయటికి రావడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. దాదాపు 13-14 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. రేవంత్ రెడ్డి సర్కార్ని చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయాన్ని ఆయన చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా నేతలందరూ కూడా కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదు అనేటువంటి విషయాన్ని పదే బయట మాట్లాడుతుంటే మేము ఆగుతున్నాము. ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు, అప్పుడే బయటకు వస్తాడు, మేము ఉన్నాం కదా అని పదే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనం అర్థం చేస్తున్నాం. కనుక అలాంటి టైం రాబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు స్వయంగా కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ఆ టైము మేబీ ఫిబ్రవరి ఎండింగ్ లో అది రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, లేదంటే పక్కనే లేదంటే వరంగల్ కావచ్చు, అటు సూర్యాపేట కావచ్చు, ఎక్కడో ఒక నియరెస్ట్ ప్లేస్ లో భారీ బహిరంగ సభ రైతుల సమస్యల మీద ఆయన ముందు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రైతు బంధు తీసేసి రైతు భరోసా ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, లేదంటే 12,000. ఆ 12,000 కూడా కేవలం మండలానికి 1 యూనిట్ గా చేసుకుని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఎలక్షన్ వంకతో మొత్తం ఆపేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన కేసీఆర్ సందర్భంగా మాట్లాడేట్టుగా కూడా మనకు తెలిసింది. బట్ ఇట్లా అందుకనే రైతులను బేట్ చేసుకొని ఆయన భారీ బహిరంగంగా పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరొక నెల లోపలనే ఆయన భారీ బహిరంగ సభ పెట్టి లక్షలాది మందితో మరొకసారి ఉద్యమ సమయంలో ఏ రకమైనటువంటి దండు కట్టించాడో, ఉద్యమ సమయంలో ఏ రకంగా అయితే లక్షలాది మందిని కలిగించాడో అదే ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ ఒకసారి తమ నేత ఖచ్చితంగా మళ్ళీ స్పిరిట్ ఇస్తాడని ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఆయన స్వయంగా ఈరోజు ఫామ్ హౌస్ లో చెప్పిన నేపథ్యంలో ఇక ఆగేదేలే అన్నట్టుగా ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఆయన ప్రజాక్షేత్రంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. భారీ బహిరంగ సభ ఒకవైపు, అదే సమయంలో తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉండడం, మరోపక్క బయటికి అవసరమైతే మండలాల వారీగా నియోజకవర్గాల వారిగా కూడా సమావేశాలు పెట్టుకోవాలి అనే ఆలోచన కూడా ఆయన ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఈ విరుక్కపడాలన్నటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నేను ఉద్యమ సమయం నుంచి 24 ఏళ్ళది టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, అధికారం లేకుండా 14 సంవత్సరాలు ఉన్నాను. ఇదంతా కూడా నాకు ప్రజలకు ఏం కావాలో నాకు తెలిసినటువంటి వ్యక్తిని కనుక ప్రజల సేవ చేయడం అంటే అది మామూలు విషయం కాదని చాలాసార్లు చెప్తాడు. అదే విషయం ఈ రోజు కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో కూడా అర్థమైంది. బట్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం, ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు ఆగిపోయిన విషయాన్ని కానీ, ప్రజలు ఏ రకంగా మోసపడుతున్నారు అనే విషయం చెప్పే విషయంలో కానీ ఖచ్చితంగా ఆ బహిరంగ సభలో ఖచ్చితంగా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మన లోక్సభ ఎన్నికల టైంలో కూడా ఆయన బయటికి రావచ్చు, కేవలం కేటీఆర్ హరీష్ రావు అందరూ లీడ్ చేసినటువంటి సందర్భం అవుతుంది. బట్ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఏదో కుంగిపోయింది, ఎవరు మనోధైర్యం పోవాల్సిన అవసరం లేదని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు బామోజ్ లో తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా పార్టీకి మళ్ళీ ఒక ఊపు తెచ్చినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నేపథ్యంలో కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా? అంటే త్వరలో గ్రౌండ్ లెవెల్లోకి రానున్నారు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ వైశాలి, ఎందుకంటే కేసీఆర్ చాలా మౌనంగా ఉండి ఇప్పుడు మౌనం వీడినట్టుగానే అర్థమవుతుంది. మనకు యాక్చువల్ గా మొత్తం ఉమ్మడి 10 జిల్లాలు ఉంటే 3 జిల్లాల్లో మాత్రమే ఎలక్షన్స్ లేవు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 జిల్లాలు తీసేసి మొత్తం 7 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తేడా లేకుండా అంతటా కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కాబట్టి ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయి, అదే సమయంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అటు ఉద్యోగుల్ని
చదువుకున్న మేధావుల్ని అదేవిధంగా మిడిల్ క్లాస్ అందరినీ కూడా టార్గెట్ చేసి ఆయన ఈ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అది ఎమ్మెల్సీ ఎన్నికల టార్గెట్ గానే బహిరంగ సభ పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఆయన వ్యాఖ్యలు కూడా ఇదే రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా కూడా రానున్న రోజు మనదే 4 సంవత్సరాల తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఇప్పటికే కేటీఆర్ కూడా పలు సందర్భాలు చెప్పారు. కేసీఆర్ 13 నెలల తర్వాత ఆయనే మాట్లాడినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీకి వచ్చిన సందర్భంలో ప్రతిపక్ష లీడర్ గా వచ్చి ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి మీడియా పాయింట్ లో మాట్లాడిన తర్వాత ఆయన ఎక్కడ కూడా వీడియో రూపంగా ఆయన ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి సందర్భంలో ప్రెస్ నోట్ రూపంగా మాట్లాడింది తప్ప ఇంతవరకు 13 నెలల నుంచి మాట్లాడలేదు. మాట్లాడిన ఈ సందర్భం చాలా గట్టిగానే మాట్లాడారు. నేను మౌనంగా ఉన్నానని ఏదో ఊహించుకోవడం లేదు, తడాకేందో చూపిస్తా అనేటువంటి విషయం ఆయన చెప్పినటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా ప్రాజెక్టులు ఎండిపోయిన విషయాన్ని కానీ మొత్తం వివరంగా ఆయన మాట్లాడే ప్రయత్నం దాదాపు సమావేశంలో 10 నుంచి 15 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. దాంట్లో చాలా అంశాలు కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం తెలంగాణ ప్రజాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి వంచిస్తుందో ప్రజల్ని అనేటువంటి విషయాన్ని కూడా ఆయనే ఈ సందర్భంగా మాట్లాడినటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా ఆయన మాటలు బట్టి మనకు అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.